Sorry ass DJ. Sorry ass DJ.
సిఎస్కే స్టార్స్ అని యూట్యూబ్ ఛానల్ అన్న. ఎవరైనా మాట్లాడదు, తప్పేముంది.
ఏవి పక్కట్లే బాయ్ చెప్పు. మీరు కూడా ఓకే రైట్. సిఎస్కే స్టార్స్ అని ఫోన్లో వస్తుంది, ఫోన్లో యూట్యూబ్ అట్లా. అది కూడా కొడతాం మీకు రాసి పోయేటప్పుడు దేంట్లో వస్తాను రాసి మీకు. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి అనేది, అమ్మవారి ప్రత్యేకత ఏంటిది అనేది ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. నా పేరు నాగమణి, మాది అల్లాపురం. సరళమైసమ్మ టెంపుల్ అనేది కొన్ని 40 ఏళ్ళ సంవత్సరాల నుంచి ఉంది. ఈ అమ్మవారు ఏంటంటే ప్రత్యేకత, కోరిన కోరికలు అనేది అమ్మవారు బాగా నెరవేరుస్తుంది. అమ్మవారి కాడ ఒడిబియ్యము, బోనాలు, యాటలు, కోళ్ళు ఏవైనా కోస్తారు. మొక్కుబడులు గుట్ల, పిల్లలు గానుళ్ళు, సంతానం కోసం వేటి గురించి అయినా ఇక్కడ వచ్చి అమ్మవారు బాగా చేస్తుంది. అమ్మవారు అనేది ఇంకా చాలామంది పబ్లిక్ తెలియాలి, తెలిసి చాలామంది రావాలని కోరుకుంటున్నాను. సండే రోజు, మంగళవారం, బేస్తవారం ఈ 3 వారాల కొద్దీ అమ్మవారికి బోనాలు బాగా జరుగుతాయి. సండే రోజు అంటే సంవత్సరానికి ఒకసారి ఏటేటా అమ్మవారికి బోనాలు పండుగలు చేస్తాం 7వ నెలల. అల్లపురం గ్రామస్తులు ఈ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది అల్లపురంలో. గుడి చైర్మన్ పేరు ఉండే గుడి చైర్మన్ అద్ద వెంకటరెడ్డి ఈ ముఖ్య ప్రాధాన్యత. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, చాలా బాగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సరళమైసమ్మ అమ్మవారు పురాతనమైన దేవత, ఏం కోరుకుంటే అది ఇస్తుంది. నిత్య బోనాలు, ఆదివారం అయితే ఇక ఫుల్ రష్ ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుంచి జనాలు అనుకున్నట్టుగా వాళ్ళ కోరికలు తీరుస్తుంది. ఏమి కోరుకుంటే అది కోరికలు తీరుస్తుంది. పిల్లలు కాకుండా జాబులు కావాలన్నా, ఏది కావాలన్నా అన్నిటి దేవత ఇస్తుంది. సత్యంగా దేవత కాబట్టి పురాతన నుంచి ఒక 500-600 ఏళ్ళ నుంచి ఇక్కడ నిలిచింది. కాబట్టి ఈ అమ్మవారి పేరు మీద అక్కడ పైన గుడి కట్టారు. 2 గుళ్ళు మంచిగా ఇప్పుడు నడుస్తున్నారు. ఎవరైనా మాట్లాడచ్చు, తప్పేముంది.
నా పేరు అక్షర. నేను లక్ష్మీగూడ కేంచి వచ్చినాను. నేను ఈ టెంపుల్కి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను. నాకు మంచిగా అనిపిస్తుంది. అమ్మవారివి మంచిగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ఈ టెంపుల్ ఎంతో నచ్చింది. అదే సండే ఎక్కువ ఉంటారు కదా. ఏవి పక్కన బాగా చెప్పు. మీరు కూడా ఓకే రైట్. సిఎస్కే స్టార్స్ అని ఫోన్లో వస్తుంది యూట్యూబ్. అది కూడా కొడతాం మీకు రాసేసి పోయేటప్పుడు దేనికి వస్తాం. నా పేరు మమత. మేము లక్ష్మీగూడ నుంచి వచ్చాము. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ సార్లమైసమ్మ టెంపుల్కి వస్తాము. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఎంతో ప్రశాంతంగా విశాలంగా అనిపిస్తుంది. ఈ దేవత మేము ఎన్ని మొక్కులు మొక్కినా కానీ మాకు నెరవేరుస్తుంది. మాకెంతో మంచిగా అనిపిస్తుంది.
గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇక్కడ దేవాలయం చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. నల్గొండ డిస్ట్రిక్ట్ అంటే భువనగిరి డిస్ట్రిక్ట్ వస్తుంది. ఇది అయితే సరళమైసమ్మ అనే దేవాలయం ఇది. ఇక్కడ మేము అందరం కూడా చాలా ఇక్కడ వస్తే మాకు అనుకున్న కోరికల ప్రకారం అన్నీ నెరవేరుతాయి. మేము ఇక్కడ నుంచి చాలాసార్లు వస్తున్నాం, చాలాసార్లు దర్శించుకుంటాము. ఇక్కడ అనేక రకాలైనటువంటి షాపులు కానీ ఇక్కడ ఎంతో మందికి మనకు జీవనోపాధి కూడా కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలామంది అమ్మవారి దయ వల్ల అందరూ కూడా హాయిగా మంచి పంటలు వంతు హ్యాపీగా ఉన్నారు. ఈ యొక్క ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయము అమ్మవారికి ఎంతో ప్రసిద్ధి. అందరూ కూడా నలుమూలల నుంచి కూడా వస్తారు. రాష్ట్రంలో మన తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి దేశమంతా ఎక్కడ దర్శనా కానీ కూడా అందరూ కూడా దేవాలయానికి వచ్చేసి అందరూ కూడా ఇక్కడ పూజలు చేయించుకుంటారు. అందరూ కూడా ఇక్కడే కాకుండా పైన కూడా ఇప్పుడు అమ్మవారి ఇంకొకటి ఉంటుంది. పైన అమ్మవారిని కూడా అక్కడ కూడా మనం దర్శించుకోవచ్చు. అయితే మొట్టమొదటిగా ఇక్కడ వచ్చేసేసి మన మొక్కులను కోరికలను ఇక్కడ నెరవేర్చుకోవడానికి చాలా మంచి అవకాశం ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా వచ్చి ఇక్కడ వీక్షించవలసిందిగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సరళమైసమ్మ అమ్మవారు పురాతనమైన దేవత. ఏం కోరుకుంటే అది ఇస్తుంది. నిత్య బోనాలు ఆదివారం అయితే ఇక ఫుల్ రష్ ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుంచి జనాలు అనుకున్నట్టుగా వాళ్ళ కోరికలు తీరుస్తుంది. ఏమి కోరుకుంటే అది కోరికలు తీరుస్తుంది. పిల్లలు కాకుండా జాబులు కావాలన్నా ఏది కావాలన్నా అన్నిటికీ దేవత ఇస్తుంది. సత్యంగా దేవత కాబట్టి పురాతన నుంచి ఒక 500-600 ఏళ్ళ నుంచి ఇక్కడ నిలిచింది. కాబట్టి ఈ అమ్మవారి పేరు మీద అక్కడ పైన గుడి కట్టారు. 2 గుళ్ళు మంచిగా ఇప్పుడు నడుస్తున్నారు. సరే, నా పేరు దోనాల రాము. మేము నారాయణపూర్ మండలంలో టీచర్లము. మాది తుమ్మాయితండ పాఠశాల. అదేవిధంగా మాతో పాటు సర్వేల్ అలగ్దేవిచేరి పాఠశాల నుంచి పిల్లలను తీసుకొని సంతోషంగా ఒక రోజు గడపడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా పిల్లల్ని ఎంతో ఉత్సాహపరంగా ఉండే విధంగా మంచి ప్రకృతి మంచిగా ఉండి అన్ని రకాల అనుకూలం ఉండడం వల్ల ఇక్కడ ప్రదేశాన్ని ఎంచుకున్నాము. పిల్లలు ఎంతో సంతోషంగా ఈరోజు గడిపారు. ఈ సరళమైసమ్మ దేవాలయాలకు రావడానికి ఎంతో ఉత్సాహంగా చూపుతారు. ప్రతి సంవత్సరం ఇక్కడ అధిక సంఖ్యలో ప్రతి పాఠశాల నుంచి వస్తుంటారు ఈ ఏరియాలో. దానికి కూడా ప్రత్యేకత ఏంటంటే చుట్టుపక్కల మంచి కొండ ప్రాంతము, ప్రకృతి పచ్చదనము ఆహ్లాదకరంగా ఉంటూ పిల్లలు ఈ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు.
ఓకే, థ్యాంక్ యూ. మాది అల్లందేవి చెరువు పాఠశాల. మేము ఇదే విధంగా సర్వేలు అల్లందేవి చెరువు తుంబాయి తండ ఉపాధ్యాయులము మా విద్యార్థులు అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ పక్కన రాచకొండ ప్రాంతం ఉండడం, తర్వాత అటవీ ప్రాంతం కావడం, ఇక్కడ సరళమైసం ఉండడం, ఈ ప్రాంతం చాలా ప్రకృతి రమణీయంగా ఉంది. పిల్లలకు చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది. మేము ఇక్కడికి వచ్చి మా పిల్లలు మేము చాలా ఎంజాయ్ చేసినాం. దీనికి ఇక్కడికి నిర్వహించిన ఈ దేవాలయానికి చైర్మన్ అందరికీ ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం సార్. మాది సర్వేల్ ప్రాథమిక పాఠశాల. మేము ఒకరోజు కార్యక్రమంలో భాగంగా పిల్లలందరినీ తీసుకొని ఇక్కడికి క్షేత్ర పర్యటనలో భాగంగా పిల్లలందరినీ సరళమైసమ్మ దేవాలయానికి తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడూ పాఠశాలలో తరగతి గది మధ్యలో ఉండే విద్యార్థులు ఒకరోజు ప్రకృతి ఒడిలో హాయిగా గడుపుతారన్న ఉద్దేశంతో మేము పిల్లలందరినీ తీసుకొని ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మాది ఇప్పుడు మేము తుంబాయి తండ పాఠశాలలో ఇచ్చాము. ఒకరోజు విహారయాత్రలో భాగంగా రాచకొండను, శివలింగాన్ని అన్నీ కూడా దర్శించుకొని చివరకు సరళమైసమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చాము. చాలా బాగుంటుంది. గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఇక్కడ టెంపుల్ దినదిన అభివృద్ధి చెందుతుంది. ఎంతో చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. చూసినట్లయితే ఇది ఇక్కడ యాదాద్రి డిస్టిక్లో ఒక చిన్న ఒక ఊటీలాగా దినదిన అభివృద్ధి చెందుతూ ఫ్యూచర్లో చాలా డెవలప్ అవుతుంది. ఇక్కడ అభివృద్ధి చేసినటువంటి చైర్మన్ గారు కూడా నాకు చాలా తెలుసు, సర్పంచ్ గారు కూడా బాగా తెలుసు. వాళ్ళ యొక్క అభివృద్ధితో ఇది చాలా బ్రహ్మాండంగా గొప్పగా అభివృద్ధి చెందింది. ఇంకా కూడా ముందు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నేను ముగిస్తాను. సార్, నా పేరు నరేందర్ రెడ్డి. మేము సర్వేల్ పాఠశాల నుంచి వచ్చాం. పిల్లలకి ఫీల్డ్ ట్రిప్ అనేది ఒక భాగంగా ఉంటుంది. అయితే మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలు, అదేవిధంగా దేవాలయాలు అనేటువంటి అంశం మీద క్షేత్ర పర్యటన చేయాలనుకున్నాం. అలాగే మనకు దగ్గరలో ఉన్నటువంటి చెరువులు అనే పాఠంకి సంబంధించి దేవలప నాగారం చెరువు కూడా ఉంది. కాబట్టి ఈ క్షేత్ర పర్యటనలో భాగంగా రాచకొండ పోర్టు, ప్రాచీన కట్టడాలు, అదేవిధంగా దగ్గరలో ఉన్న దేవాలయం, విష్ణు దేవాలయము, తర్వాత సరళమైసమ్మ దేవాలయము, చెరువులో భాగంగా పక్కన ఉన్నటువంటి దేవలమ్మ నాగారం చెరువును చూపించడానికి పిల్లల్ని ఒకరోజు క్షేత్ర పర్యటన తీసుకురావడం జరిగింది. పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలను చూసి మైమర్చిపోయారు. ముఖ్యంగా మన తెలంగాణ అరకనొచ్చు చాలా చక్కటి ప్రకృతి ఒడిలో పిల్లలందరూ ఎంజాయ్ చేశారు. ఇక్కడ దేవాలయం కూడా బాగా అభివృద్ధి చేశారు. టెంపుల్ చాలా బాగుంది. మంచి మహిమగల టెంపుల్ అని మేము కూడా విన్నాము. చాలా సంతోషంగా అనిపించింది. పిల్లలు ఒక ఇద్దరు మాట. నేను సర్వే నుంచి ఇక్కడికి రావడానికి టీచర్స్, నేను అందరం కలిసి టీచర్స్. ఎలా అనిపించింది? ఎంజాయ్ అనిపిస్తుంది. హ్యాపీగా ఉందా? ఎస్ సార్.
హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ పంతులు గారితో మాట్లాడించే టైంలో మన మైక్ సంబంధించి ఛార్జింగ్ అయిపోవడం జరిగింది. సో పంతులు గారు మాట్లాడిన మాటలను మీకు చెప్పే ప్రయత్నం నేను వాయిస్ ఓవర్ ద్వారా చేస్తున్నాను. సో పంతులు గారు గుడి ప్రాధాన్యత గురించి తెలుసుకునే ముందు గుడి ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడిగిన క్వశ్చన్స్కు సమాధానం చెప్పడం జరిగింది. సో గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర సో ఎలాంటి మొబైల్ సిగ్నల్స్ ఉండవు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ రామరెడ్డి గారు ఇది స్థాపించారు. ఈ గుడికి సంబంధించి ప్రజలు భక్తులు చాలా మన మండలాల వైపుగా కాకుండా జిల్లాల వైపుగా, రాష్ట్రాల వైపుగా, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఉద్యోగం లేకుండా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారితో వాళ్ళ మొరాలు చెప్పుకుంటే వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా సంతానలేమితో వచ్చిన వారు, మాకు సంతానం లేదు, అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క మొక్కుకుంటే అమ్మవారి దగ్గర కూడా వారికి ఆ తక్కువ రోజులలోనే సంతాన ప్రాప్తి కలిగింది. అదేవిధంగా బిజినెస్ వ్యాపార రంగంలో కూడా వారి యొక్క లాభ నష్టాలను దృష్టిలో ఉంచుకొని అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారితో వాళ్ళను మొక్కుకుంటే వారికి సంబంధించిన కోరికలు చాలా తక్కువ టైంలో నెరవేరినందువలన నెరవేర్చి వారి యొక్క సుఖ సంతోషాలను అమ్మవారు బాగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా భక్తులు ఆదివారం, గురువారం, మంగళవారం రోజులల్లో ఇక్కడ పెద్ద ఎత్తున పబ్లిక్ రావడం జరుగుతుంది. వారికి సుఖ సంతోషాలు కలగాలని అమ్మవారి నుంచి ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ భక్తులు ఇచ్చేటువంటి కోరికలు కానీ, కానుకలు కానీ, ఆర్పణలు కానీ అన్నీ కూడా కింద మైసమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడ నుంచి పైకి ఇక్కడ ప్రతిష్ఠించారు. అక్కడ వారి సమర్పణలు ఏవైనా ఉండే అక్కడ సమర్పించుకొని ఆ తర్వాత పైకి వచ్చి దర్శనం చేసుకొని అలా కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఆనందంగా, ప్రశాంతంగా ఆ రోజు అక్కడ గడపడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు అందరికీ కూడా వారి యొక్క అమూల్యమైన కోరికలు, వారి యొక్క అమూల్యమైన ఫ్యామిలీకి సంబంధించిన, కుటుంబ సభ్యులకు సంబంధించిన మంచి జరగాలని అమ్మవారికి కోరుకుంటుంది. ఆ దృష్టిలో ఉంచుకొని మన యూట్యూబ్ ద్వారా 10 మందికి తెలవాలి. సో 10 మంది చాలామంది ఇక్కడ రావాలి. సో ఈ యొక్క విశిష్టతను మన ఛానల్ ద్వారా తెలియ ప్రయత్నం చేయండి అని చెప్పేసి పంతులు గారు కూడా మనకు సలహా చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ గుళ్ళో ఫోటోలు తీయడానికి అనుమతి లేదని చిన్న నిరాకరించడం జరిగింది. అయినా సరే పంతులు గారు కోరిక మేరకు వాడికి ఒప్పుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Sorry, it's DJ.